వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24 వచనాన్ని చదువుకుందాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన మనకు ఉండాలండి. దేవుడు వాక్యము, దేవుని మందిరము, దేవుని సేవకులు, ప్రార్థన, స్తుతి, వీటి గురించే కాదు, దేవుని గురించి ఏం తెలుసుకోవాలంట? పరిశీలనగా తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఇంకేమంటున్నాడు? మనం చదువుకున్న మాటలో కింద మాట చూడండి. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎట్టి వాటిలో నన్ను పరిశీలనగా తెలుసుకోవాలని ఎవరు ఆశపడుతున్నారో వారిని బట్టి నేను ఆనందిస్తున్నాను. దేవుడు అనేక సార్లు మనల్ని ఆనందపరుస్తూ ఉంటాడు. ఆరోగ్యం ఇచ్చి ఆనందపరుస్తాడు, సమస్యలన్నీ తొలగించి ఆనందం ఇస్తాడు, స్వస్థత ఇచ్చి ఆనందపరుస్తాడు, వివాహం చేసి ఆనందపరుస్తాడు, బిడ్డలనిచ్చి ఆనందపరుస్తాడు. మనకు ఎక్కడైతే నిందలు అవమానాలు వస్తాయో అవన్నీ కొట్టివేసి ఆనందపరుస్తాడు, అప్పుల కుప్పులను విడిపించి ఆనందపరుస్తాడు. ఇంకా ఎన్నో మన కార్యాలు జరిగించి దేవుడు మనల్ని ఆనందపరుస్తాడు. కానీ ఇక్కడ మనం చదువుకున్న మాటలో మన ఆనందాన్ని పక్కన పెట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట? అక్కడ చదువుకున్న ఎట్టి వాటిలో నీతి న్యాయములను జరిగించు దేవుడనని నన్ను జ్ఞాపకం చేసుకొని ఎవరు నన్ను పరిశీలనగా తెలుసుకుంటారో అట్టి వాటి యందు నేను ఆనందిస్తాను. దేవుడు మనల్ని ఆనందపరిస్తే మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మనం కూడా దేవుణ్ణి ఆనందపరచాలంట. దేవుడు అట్టి వాటి యందు దేవుని గురించి తెలుసుకునేటువంటి వారు పరిశీలనగా దేవుని విషయాలు తెలుసుకోవాలి, ఇంకా లోతుకు వెళ్ళాలి, ఇంకా దేవుని సంగతి ఏంటో ఇంకా పైపైన ఉండే వారంగా మనం ఉండకూడదు ప్రియులారా. ఇంకా లోతుకు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి వాటి యందు నేను ఆనందిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్టి వాటి యందు దేవుడు ఆనందించాలని ఆశపడుతూ ఉంటే మనం ఏం చేస్తాం? పైన వెళ్ళిపోతే సరిపోతుంది, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు అని మనం అనుకుంటూ ఉన్నాం. మనం ఆనందపడితే మన ఇంటి వరకు ఆనందపడతాం ప్రియులారా. కానీ దేవుడు ఆనందపడితే ఆయన ఆనందపడి ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరిగించి మిక్కుటమైనటువంటి అద్భుతమైన కార్యాలు మన పట్ల జరిగించి విస్తారమైన జనమును దేవుడు మనకు అప్పగిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏం చేయవాడని చదువుకున్నా? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుతున్నటువంటి దేవుడనైనా నన్ను పరిశీలనగా మీరు తెలుసుకొని దాని యందు ఆనందిస్తే నేను ఆనందపడతానని దేవుడు జ్ఞాపకం చేశాడు.